గూట్లో రాయి తీయలేని వాళ్ళు ఏట్లో రాయి తీస్తా అన్నారట. కన్న తల్లికి బుక్కడు అన్నం పెట్టలేని వాళ్ళు పినతల్లికి బంగారు గాజులు చేపిస్తా అన్నారట. అట్లున్నది పరిస్థితి. ఎందుకంటే ఎవరైతే నిన్న ఆరోపణలు చేశారో ఆయన గతంలో వైస్ చైర్మన్గా పనిచేయడం జరిగింది, కౌన్సిలర్గా ఉన్నారు. ఆయన జనభూమి నగర్లో ఒక చెరువు, మన జనభూమి నగర్ ఏరియా కిందికి వచ్చినప్పుడు 52వ డివిజన్లో ఒక చెరువు ఉన్నది, రామ్ చెరువులో 3,50,00,000 నిధులు వస్తే గుమ్మికి తలగవాడి ఎలుకలు తింటే ఎట్లా తిన్నాయో వడ్లను మొత్తం ఖతం చేసినట్టు ఆ నిధులు మొత్తం తిన్నారు. కానీ ఆ చెరువు అభివృద్ధి ఇంత 0.1% కూడా జరగలేదు. ఎట్లున్న చెరువు అట్లనే ఉన్నది. దాని కింద మొత్తం చెరువు అడుగులో మొత్తం సిమెంటు వేరుకపోయి అది పూడిక తీత తీయక పక్కన ఉన్న జనభూమి నగర్ వాసులకు ఇవాళ ఎండాకాలం నీళ్లు లేని పరిస్థితి. అప్పుడు నీళ్లు లేనప్పుడు కూడా ప్రేమ్సాగర్ రావు గారే ప్రతి చోట నీళ్ళు ఇచ్చిండ్రు. మమ్మల్ని అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రేమ్సాగర్ రావు గారే పనిచేస్తూ ఉన్నారు. నీ ప్రాంతంలో, నిన్ను ఎన్నుకున్న ప్రాంతంలో ఉన్న ఆ నీటిని పూడిక తీసి నువ్వు జనభూమి నగర్ వాసులకు నీళ్ళు అందించలేకపోయినావు. ఇవాళ ఎక్కడో గ్రీన్ సిటీలో లేకపోతే ఇంకెక్కడో నీళ్ళు వస్తలేవని మాట్లాడుతా అంటే ఇది దయ్యాలు వేదాలు వల్లించినంత హాస్యాస్పదంగా చూస్తూ ఉన్నారు జనాలు. కొంచెం చూసుకొని మాట్లాడండి. ఇంకొకటి మహాప్రస్థానం గురించి చాలా పెద్ద మాటలు మాట్లాడిండ్రు ఎవరైతే బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళు. అయితే గతంలో ఈ మంచిర్యాలకి ఇన్నేళ్లు పాలించిన వాళ్ళు, అంటే గతంలో పాలించిన నాయకుని దగ్గర కూడా నువ్వు అప్పుడు ఇక్కడ వాళ్ళ దగ్గర కూడా పనిచేస్తున్నావు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నువ్వు అందులో కౌన్సిలర్గా ఉన్నావు. నువ్వు ఇవాళ మాట్లాడుతూ ఉన్నావు మహాప్రస్థానంలో దోపిడీ జరుగుతోంది, ఆ మహాప్రస్థానానికి కేంద్రం నుంచి నిధులు వాడుకున్నారు అని చెప్పి. మీరు ఒక్కసారి ఆలోచించండి. గతంలో మంచిర్యాల ప్రజలు ఎంత ఆవేదన పడ్డారు మహాప్రస్థానం లేకపోవడం వల్ల. ఎందుకంటే అందరికీ సొంత ఇల్లు ఉండవు. సొంత ఇల్లు లేని వాళ్ళు, కిరాయికి ఉండే వాళ్లకు ఒక మనిషి చనిపోతే ఆ టైంకి వాళ్ళని చనిపోతే ఎవరి అనుమానాలు, ఎవరి పట్టింపులు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ ఓనర్లు ఇంటికి రానియకపోతే శవాన్ని అది ఎక్కడ పెట్టాలనో తెలియని పరిస్థితి, అగమ్య గోచరం. ఓవైపు వర్షాలు, ఇక్కడ గోదావరి ఉప్పొంగి ఉంటుంది. మనం ఆ రోజు దాన సంస్కారాలు చేసుకోలేని పరిస్థితి. ఆ శవాన్ని వాళ్ళు ఎక్కడ పెడతారు? రోడ్డు మీద పెట్టుకొని శవాన్ని, అంటే మనిషి బతికినప్పుడు ఎట్లన్నా బతకనియండి, కానీ చనిపోయిన తర్వాత కూడా ఆ బాధలు ఎదుర్కోవడం, కనీసం ఒక శవాన్ని మనము మంచిగా దహన సంస్కారాలు చేసుకోలేని పరిస్థితి, అది ఎంత దౌర్భాగ్యం. అట్లాంటి పరిస్థితుల నుంచి అలాంటివి చూసి ప్రేమ్సాగర్ రావు గారు, నా మంచిర్యాల ప్రజలు బ్రతకడం మంచిగా బ్రతకాలి, అదేవిధంగా చనిపోయినప్పుడు వాళ్ళ దహన సంస్కారాలు, అంతిమ సంస్కారాలు కూడా చాలా మంచిగా జరగాలనే ఉద్దేశంతో ఇవాళ ఇంత బ్రహ్మాండంగా మహాప్రస్థానాన్ని, అంటే దేశంలో కూడా ఎక్కడ లేని విధంగా ఈరోజు మన మహాప్రస్థానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చాలామంది మన మంచిర్యాల అభివృద్ధి చూసి, ఇప్పుడు ప్రేమ్సాగర్ రావు గారు ఎన్నికైన తర్వాత మంచిర్యాల అభివృద్ధి చూసి అనుకుంటా ఉన్నారు, అరే మంచిర్యాలలో ఉంటే బాగుంటుంది, హాస్పిటల్ అయితే ఏంటి, రోడ్లు అయితే ఏంటి, ప్రతి ఒక్కటి కూడా, విద్య అయితే ఏంటి, అన్నీ అందుబాటులో ఉన్నాయి, మంచిర్యాలలో ఉంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నారు. మంచిర్యాలలో ఉండడమే కాదు, మంచిర్యాలలో చనిపోవడం కూడా అదృష్టంగానే ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. అంటే చుట్టుపక్కల నియోజకవర్గ ప్రజలైతే ఏంటి, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలైతే ఏంటి, అరే మంచిర్యాలలో చనిపోతే బాగుంటుందిరా, అక్కడ ఎంత మంచిగా, ఇది ఒక శ్మశానంలాగా అనిపిస్తుందా ఎవరికైనా, మహాప్రస్థానంలాగా అనిపిస్తోందా? అసలు మామూలుగా మహాప్రస్థానానికి లోపలికి రావడానికి భయపడతారు, శ్మశానం లోపలికి రావడానికి భయపడతారు. శివరాత్రి పూట అటు పక్కన గోదావరి స్నానాలు చేసి ఇక్కడ శివుడు ఉన్నాడని దర్శించుకుంటున్నారు వచ్చి. ఇప్పుడు ఇక్కడ శివుడు ఎట్లా, మహాప్రస్థానానికి శివుడు ఎట్లా కాపలాగా ఉన్నాడో, ఇక్కడ ఉన్న దేహాలను, వాటిని ఆత్మలకు ఎట్లా కాపలాగా ఉన్నాడో, ఇక్కడ ప్రేమ్సాగర్ రావు గారు కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు అండగా ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, శవం అంటే మనిషి చనిపోయిన తర్వాత మనము అంత్యక్రియలు జరిపించిన తర్వాత, అంటే మనము నిప్పు పెడతాం కదా, నిప్పు పెట్టిన తర్వాత ఆ తల పగిలి ఆత్మ బయటకు వచ్చే సమయానికి చుట్టుపక్కల ఎవరు ఉండరు. అంటే తండ్రి కావచ్చు, కొడుకు కావచ్చు, స్నేహితులు, బంధువులు ఎవరు ఉండరు. బయటకు వచ్చిన ఆత్మకు భయం వేస్తుందంట. భయం వేసి నా కోసం ఎవరూ లేరన్నప్పుడు శివుడు అండగా నిలబడి నీకు నేను ఉన్నాను రా నాయన, నువ్వేం భయపడకు అని ధైర్యం ఇస్తాడట. అట్లా ఇక్కడ శివుడు ఉన్నట్టు ఇక్కడ బ్రతుకున్న వాళ్ళందరికీ ప్రేమ్సాగర్ రావు గారు అండగా ఉండి మనకు మరో శివుడై మంచిర్యాలకి అట్లా అండగా నేనున్నాను అని ధైర్యం ఇస్తూ ఈ ప్రజలను పాలిస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళ మీద మీరు ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేయడము, ఇష్టం వచ్చినట్టు చేయడము బాగుండదు. మేము చాలా గట్టిగా హెచ్చరిస్తున్నాం, ఇంకొకసారి ఇట్లాంటిది జరిగితే తీవ్రంగా ఉంటుంది. అదేవిధంగా మీరు మహాప్రస్థానంలో దోపిడీ జరిగింది, అవినీతి జరిగిందని చాలా పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా నిన్న ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళ ప్రాంతానికి సంబంధించి, వాళ్ళైతే ఎక్కడ ఎన్నికయ్యారో వాళ్ళ కార్పొరేషన్కి సంబంధించి అక్కడ కూడా పేదవాళ్ళు ఉన్నారు అన్నప్పుడు వాళ్ళ కోసం కూడా మన వాళ్ళు ఎంక్వైరీ చేసి, అంటే ఏదైనా మంచి పని ప్రారంభిస్తున్నప్పుడు, అంటే గతంలో కొన్ని పెన్షన్లు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, అవి దారి తప్పినాయి. అంటే అర్హులకు కాకుండా ఎవరికి పడితే వాళ్ళకి రావడం వల్ల దానికి ఏదైతే పర్పస్లో మనం పెట్టినామో అది జరగలేదు గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు. అట్లా కాకుండా ఇది మంచికి ఉపయోగపడాలి, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మన కమిటీ వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళు నిజంగా పేదవాళ్ళైనా కాదా
అని వాళ్ళని ఎంక్వైరీ చేసి నిజంగా పేదవాళ్ళు అన్నప్పుడు తప్పకుండా అందరికీ కూడా ఇక్కడ ఫ్రీగానే దహన సంస్కారాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న ఆరోపణలు చేసిన వాళ్ళ తరపున కూడా వాళ్ళ ప్రాంతం నుంచి కూడా కడు పేదవాళ్ళు చనిపోతే వాళ్ళకు కూడా మనం ఇక్కడ ఫ్రీగా దహన సంస్కారాలు ఏర్పాటు చేయడం జరిగింది. అది మర్చిపోయి ఈరోజు ఏదో రాళ్ళేయాలి కదా, వాళ్ళ మీద బురద జల్లాలి కదా అనే ఉద్దేశంతో ఇష్టమైన తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనకి ఇక్కడ దహన సంస్కారాలకు పేదవాళ్ళు కాకుండా ఉన్నాళ్ళు మామూలుగా ఉన్న వాళ్ళు మనకు వెచ్చించేది కేవలం 6,900 రూపాయలు మాత్రమే. అయితే మనకి ఇక్కడ మహాప్రస్థానం ఏర్పడక ముందు, మనకు శ్మశాన వాటిక లేక ముందు దాదాపుగా ఒక్కొక్క మనిషికి 15,000 నుంచి 20,000 ఖర్చు వచ్చేది. మీరు కావాలంటే ఎవరినైనా అడగండి. ఇక్కడ గతంలో మహాప్రస్థానం లేక ముందు ఈ ప్రాంతంలో దాన సంస్కారాలు చేసుకున్న వాళ్ళని ఎవరినైనా కూడా అడగండి, 15,000 నుంచి 20,000 వరకు ఖర్చు అయింది. ఈ రోజు వాళ్ళు వెచ్చిస్తున్నది ఇక్కడ 6,900 రూపాయలు. అది కూడా ఎందుకు? అదిగో ప్రేమ్సాగర్ రావు గారి ఇంట్లోకో లేకపోతే ఇంకెవరి ఇంట్లోకో పోవడానికి కాదు. ఇది వాళ్ళు ఇంత బాగా ఉంది, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏదో పిక్నిక్ స్పాట్ లాగా, ఇదేదో దేవాలయం లాగా వచ్చి చూసేలాగా ఉంది. ఎందుకు ఉంది? దానికి మెయింటెనెన్స్ కోసమే ఈ 6,900 రూపాయలు కూడా తీసుకోవడం జరుగుతుంది.